నీలకంఠ సోమయాజి అనే ప్రముఖ శాస్త్రవేత్తలు ఇన్ఫైనైట్ సిరీస్, ట్రిగ్నోమెట్రిక్ సిరీస్ గురించి వివరించారు. న్యూటన్ కన్నా ముందు కలన గణితం క్యాల్కులస్ ని, లెబ్నాజ్ కన్నా ముందు డిఫరెన్షియల్ క్యాల్కులస్ ని భాస్కరుడు 12వ శతాబ్దంలోనే కనుగొన్నారు. ఆయుర్వేదం. కాశీ రాజైన ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని 8 భాగాలుగా విభజించారు. అగ్నివేశ సంహిత అనే తన గ్రంథంలో శస్త్రచికిత్సకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వాత, పిత్త, కఫ త్రిదోష సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది ధన్వంతరి. ఈయన క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు చెందినవారు. శరీర రచనా చిత్రాన్ని చూడవచ్చు. సుశ్రుతుడు క్రీస్తు పూర్వం 10వ శతాబ్దానికి చెందిన వైద్యుడు. శస్త్రచికిత్స పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ఈయన సుశ్రుత సంహిత అనే పుస్తకంలో శస్త్రచికిత్సను 8 భాగాలుగా విభజించారు. శవ పరీక్ష నిర్వహించిన మొట్టమొదటి వైద్యుడు సుశ్రుతుడు. శస్త్రచికిత్సకు అవసరమైన 121 రకాల పరికరాలను ఈయన సూచించారు. వాటి తయారీని కూడా వివరించారు. శుక్లాలను తొలగించడంలో, ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించడంలో ఈయన దిట్ట. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన వైద్యుడు చరకుడు. చరక సంహిత అనే కాయ చికిత్సకు సంబంధించిన ఈయన గ్రంథాన్ని క్రీస్తు శకం 987లో అరబ్బు, పార్సీ భాషల్లోకి అనువదించారు. కృత్రిమ కాలుని అమర్చడంలో ఈయన సిద్ధహస్తుడు. కుష్ఠవ్యాధి, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధులకు చక్కని తరుణోపాయాలను సూచించిన వైద్యుడు చరకుడు. చరకుడు సూచించిన వైరస్సుల్లో మనకు తెలిసినవి చాలా తక్కువ అని అంటారు కేరళకు చెందిన ప్రముఖులు డాక్టర్ పద్మనాభన్ వైద్యార్. ఖగోళ శాస్త్రం. ఆర్యభట్ట గ్రహాల గమనాన్ని చాలా చక్కగా తన పుస్తకంలో వివరించారు. భూమి గుండ్రంగా ఉందని, తన చుట్టూ తాను తిరుగుతుందని కోపర్నికస్ కన్నా 1000 సంవత్సరాల ముందే చెప్పిన శాస్త్రవేత్త ఆర్యభట్ట. చంద్రుడు స్వయం ప్రకాశి కాడని, గ్రహణాలు ఛాయల ద్వారా ఏర్పడతాయని చెప్పింది ఈయనే. భాస్కరుడు గ్రహగణిత అనే పుస్తకంలో గ్రహాల గమనాన్ని గురించి వివరించారు. తన 69వ ఏట కర్ణ కుతూహలం అనే పుస్తకాన్ని రాశారు. నేటికి పంచాంగకర్తలకు ఈ పుస్తకం ప్రామాణికమైనది. వరాహమిహిరుడు 5వ శతాబ్దానికి చెందినవాడు. ఉజ్జయిని రాజైన విక్రమాదిత్యుని ఆస్థానంలో నవరత్నాల్లో ఒకడు. సూర్య సిద్ధాంతిక, పంచ సిద్ధాంతిక, బృహత్ సంహిత, బృహత్ జాతక వంటి ప్రముఖమైన పుస్తకాలు రాశారు. ఈనాటికి భూగర్భ శాస్త్రవేత్తలకు ఈయన రచనలు ప్రామాణికమైనవి. వరాహమిహిరుడు న్యూటన్ కన్నా 1100 సంవత్సరాల పూర్వమే భూమాకర్షణ శక్తిని గురించి చెప్పారు. పంచ సిద్ధాంతికలో సౌరశక్తి యొక్క ప్రస్తావన ఉన్నది. మన వేదాలలో పంచమండలాల గురించి వర్ణన ఉన్నది. ప్రతి మండలం తన చుట్టూ తాను తిరుగుతూ తన పైనున్న మండలం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఆ ప్రదక్షిణ వలనే నెలలు, సంవత్సరాలు ఏర్పడతాయి. 4 యుగాల వయస్సును ఈ పట్టికలో చూడవచ్చు. 4 యుగాలు కలిపితే మహాయుగం అవుతుంది. అంటే 43,20,000 సంవత్సరాలన్నమాట. అలాంటి 71 మహాయుగాలు ఒక కృతయుగం కలిపితే మన్వంతరం అవుతుంది. సౌరమండలం పరమేష్టి మండలాన్ని ప్రదక్షిణం చేయడానికి పట్టే సమయమే ఈ మన్వంతరం. అంటే 30 కోట్ల సంవత్సరాలు. 1000 మహాయుగాలు కలిపితే కల్పం. అంటే 432 కోట్ల సంవత్సరాలు. పరమేష్టి మండలం స్వయంభూ మండలాన్ని ప్రదక్షిణం చేయడానికి పట్టే సమయం. 2 కల్పాలు కలిపితే బ్రహ్మకు ఒక రోజు. ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని రోజు సంకల్పంలో చెప్తూ ఉంటాం. శ్వేతవరాహ కల్పమని, వైవస్వత మన్వంతరమని. వేదాల ప్రకారం భూమి ఆవిర్భవించి 400 నుండి 500 కోట్ల సంవత్సరాలైంది.
జీవరాశి పుట్టి 197 కోట్ల సంవత్సరాలైంది. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవచించిన చార్లెస్ డార్విన్ కూడా జీవరాశి పుట్టి సుమారు 200 కోట్ల సంవత్సరాలై ఉంటుందని చెప్పారు. అమెరికా శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ వంటి పరీక్షలు నిర్వహించి భూమి ఆవిర్భవించి 457 కోట్ల సంవత్సరాలై ఉంటుందని చెప్పారు. 432 కోట్ల సంవత్సరాల ఎక్కువ సమయాన్ని కల్పం అని లెక్క కట్టిన మన పెద్దలు తక్కువ సమయాన్ని కూడా చెప్పారు. త్రుటి అతి తక్కువ సమయం, సెకండులో 33,750వ భాగాన్ని త్రుటి అన్నారు. వివిధ శకాలు, వాటి తేదీలు. లోహశాస్త్రం. ఢిల్లీలో 24 అడుగుల ఇనుప స్తంభం 1600 సంవత్సరాల నుండి ఆరు బయట తుప్పు పట్టకుండా మన లోహ శాస్త్రవేత్తల ప్రతిభను చాటుతూ ఉన్నది. 5వ శతాబ్దానికి చెందిన బుద్ధుని విగ్రహం నేడు బర్మింగ్హామ్ మ్యూజియంలో ఉన్నది. క్రీస్తు పూర్వం 20వ శతాబ్దానికి చెందిన కొన్ని కాంస్య విగ్రహాలను చూడవచ్చు. బంగారు, వెండితో ఆభరణాలను తయారు చేసే పద్ధతి సుమారు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటికే మనకు తెలుసు. నిర్మాణ శాస్త్రం. మొహంజదారో నగరం యొక్క అద్భుత టౌన్ ప్లానింగ్ ను తెలిపే చిత్రాన్ని చూడవచ్చు. ఆనాటి స్నాన ఘట్టాలను, యోజనాబద్ధంగా నిర్మించబడిన కాలువలను చూడవచ్చు. తగినంత గాలి, వెలుతురు ఉండేలా ఆనాటి భవన నిర్మాణాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు.